వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రలు నీచప్రాతులు ఎలా ఉంటాయంటే 2024 ఎన్నికలకు ముందు బొత్స సత్యనారాయణ గారు మీటింగ్ పెట్టి 8,366 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, అవి భర్తీ చేయాలని చెప్పి హడావుడి చేశాడు. కరెక్ట్గా నోటిఫికేషన్కి 2 రోజులు 3 రోజుల ముందు ఎలాగూ ఎన్నికల సంఘం ఒప్పుకోదు, కండక్ట్ చేయనివ్వదని తెలుసు కూడా జగన్మోహన్ రెడ్డి 6,100 పోస్టులకి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాడు. అని తెలుసు ఎన్నికల సంఘం ఒప్పుకోదు, ఈ నోటిఫికేషన్ చల్లదని, దానికి కూడా బోల్డ్ లింకులు పెట్టాడు. అట్లాగే ఎన్నికల సంఘం కూడా ఒప్పుకోలేదు, ఆ నోటిఫికేషన్ రద్దు అయిపోయింది. ఆ నోటిఫికేషన్ పేరిట మాత్రం సాక్షికి చాలా డబ్బు దోచిపెట్టాడు, యాడ్ల రూపంగా హడావుడి చేశాడు, ఉపయోగం కనపడలా. 4 సంవత్సరాల 10 నెలలు నిద్రపోయి కరెక్ట్గా ఎన్నికలకు ముందు గుర్తొచ్చారు ఉపాధ్యాయులు. హడావుడి చేసి గందరగోళం చేసి నేనే ఉద్యోగాలు ఇచ్చే దేవుణ్ణి అన్నట్టు ఫోజులు ఇచ్చి పేపర్లు పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చుకొని సాక్షి టీవీలో పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి హడావుడి చేశాడు. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలే. జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 ఏళ్లలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయాడు నిరుద్యోగ యువతకి. అదేమంటే 2 లక్షల చిల్లర ఉద్యోగాలు ఇచ్చా అంటాడు. ఏం ఉద్యోగాలు అయ్యి? తాత్కాలికమైన పోస్టులు, వాలంటీర్ పోస్టులు, అది 5,000 రూపాయల వేతనంతో. దాన్ని కూడా ఆ కాంట్రాక్ట్ మనం రెగ్యులర్ చేయలే, మొదటిసారి ఇచ్చిన కాంట్రాక్టే అయిపోయింది. టైం పాస్ చేశాడు తప్ప వాళ్ళకే న్యాయం చేయలే. వాళ్ళని కూడా ఎన్నికలకు ముందు మీరు రాజీనామాలు చేసేయండి, నేను వస్తున్నా, మిమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడో హిమాలయాలో కూర్చోబెడతా అన్నాడు. నమ్మి పాపం వాళ్ళందరూ రాజీనామాలు చేశారు. ఆ ఉద్యోగాలకు కూడా పోయినాయి, ఆ 5,000 వచ్చి కూడా పోయినాయి. జగన్మోహన్ రెడ్డిని ఎవరు నమ్మితే వాళ్ళు సర్వనాశనమే. అయితే జైలు, లేకపోతే పారిపోవటం, ఈ రెండే తెలుసు అతనికి, అతను నమ్ముకునే వాళ్ళకి. ఇప్పుడు ఏదైతే 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు కూటమి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో 16,347 డిఎస్సి పోస్టులు ఇస్తానని చెప్పి ప్రకటించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే మొదటి ఫైల్ మీద సంతకం చేశాడు ఆయన. డిఎస్సి నిర్వహించి 16,347 పోస్టులు ఇస్తానని చెప్పి మాట ఇచ్చి ఇప్పుడు నిర్వహిస్తున్నారు. డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది నిన్న, దాని మీద కూడా పడి వలా ఏడుస్తున్నారు, అన్యాయం జరిగిపోతున్నట్టు. 25,000 పోస్టులు అంటాడు. మరి నీ హయాంలో 6,100 పోస్టులు మాత్రం ఎందుకు ప్రకటించావు జగన్ రెడ్డి నువ్వు? నీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ 8,366 పోస్టులు మాత్రమే ఖాళీలు ఉన్నాయని చెప్పి ఎందుకు ప్రకటించాడు? ఎలా ప్రకటించాడు? దానికి సమానం చెప్పిన ప్రజలకి. చేతిలో పేపర్ ఉంది కదా, గొట్టాలు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు పేటరేగిపోతున్నారు. రండి, ఇప్పుడు డిఎస్సి పరీక్షలు రాసి అభ్యర్థుల దగ్గరికి వెళ్ళి మాట్లాడండి, ఎలా తరిమి కొడతారో తెలుస్తుంది మీకు. యువతకి ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం 16,347 టీచర్ పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది నిన్న ఆదివారం. ఈ పోస్టుల ద్వారా ఎంపికైన అభ్యర్థులని రేపు స్కూళ్ళు ప్రారంభించే ముందే నియమిస్తారు. నియామకాలు కూడా అయిపోతాయి ఆగస్టులోపు. మీకు మళ్ళీ ఉత్తత్వ ప్రకటనలు ఉండవు. చంద్రబాబు గారు చెప్పారంటే చేస్తారంతే. జగన్మోహన్ రెడ్డిలాగా మడమ తిప్పి పారిపోవటం ఆయనకు అలవాటు లేదు, లోకేష్కి అసలు అలవాటు లేదు. వేసవకాలం వచ్చేసరికి టీచర్లకు ట్రైనింగ్ కూడా పూర్తి అయిపోతుంది. స్కూళ్ళు ఓపెన్ చేసే ముందే ట్రైనింగ్ కూడా అయిపోద్ది అందరికీ. చక్కగా ఉద్యోగాలు చేసుకుంటారు అందరూ. వారికి పోస్టింగ్లు కూడా పూర్తి చేస్తారు. ఇప్పటివరకు ఏపీలో 12,000 స్కూళ్ళు ఒకే టీచర్తో నడుస్తున్నాయి. ఈ కొత్త నియామకాలతో టీచర్ల సంఖ్య పెరుగుతుంది, విద్యార్థులు చక్కటి బోధన అందించబడుతుంది. సెకండరీ గ్రేడ్ టీచర్లు 6,371. సాక్షి రాసుకో, నోట్ చేసుకో. ఏమాత్రం కొంచెం అన్నా సిగ్గు సర ఇంగితం ఉంటే ఇదే మ్యాటర్ పేపర్లో వేసుకో. స్కూల్ అసిస్టెంట్లు 7,725 పోస్టులు, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు 1,781, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు 286, ప్రిన్సిపాళ్ళు 52 మంది, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు 132 మంది, శ్రీకాకుళం 543 పోస్టులు. ఇది ఓవరాల్ జిల్లా వైజ్గా చెప్తున్నాం. నోట్ చేసుకోండి, చెక్ చేసుకోండి, ఎంక్వైరీ చేసుకోండి. ఉన్నారు కదా మీ విలేకరులు అంత ఖాళీగా, వాళ్ళని పంపించి చెక్ చేసి మరీ రాసుకోండి. శ్రీకాకుళం 543 పోస్టులు, విజయనగరం 583 పోస్టులు, విశాఖపట్నం 1,134 పోస్టులు, పశ్చిమ గోదావరి
1067, కృష్ణా 1213, తూర్పుగోదావరి 1346, గుంటూరు 1159, ప్రకాశం జిల్లా 672, నెల్లూరు 673 పోస్టులు, చిత్తూరు 1478, జగన్ రెడ్డి గారి సొంత జిల్లా కడప 709 పోస్టులు, అనంతపురం 811 పోస్టులు, కర్నూలు జిల్లా 2678 పోస్టులు. జగన్ రెడ్డి సొంత జిల్లాలో కూడా ఉపాధ్యాయులు నియమించలేకపోయాడు, టీచర్లు నియమించుకోలేకపోయాడు. అదనంగా రెసిడెన్షియల్ స్కూల్స్, మోడల్ స్కూల్స్, బీసీ మరియు గిరిజన పాఠశాలల్లో 2281 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంతేకాకుండా డిఎస్సి ద్వారా 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల భర్తీకి జీవో కూడా విడుదల చేయడం జరిగింది. మీ ప్రభుత్వం అట్టాక జీవోలు ఇవ్వాల, ఇచ్చినవి కూడా దాచుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినాక పబ్లిక్ డొమైన్లు అన్నీ ఉన్న వివరాలు చెక్ చేసుకోండి. అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిని జూలై 1వ తేదీ నాటికి 44 ఏళ్లుగా, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూసీ అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితి 49 ఏళ్ళు, దివ్యాంగ అభ్యర్థులకి 54 ఏళ్ళుగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. లోకేష్ గారు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మీ హయాంలో డిఎస్సి పోస్టులు ఇవ్వలేదని నిరుద్యోగ యువత ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో గరిష్ట వయో పరిమితిని కూడా పెంచారు. మీ వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నికల ముందు విడుదల చేసిన డిఎస్సి 2024కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా అప్లై చేసుకునే అవకాశం ఇప్పుడు కూటమి ప్రభుత్వం కల్పించింది. అంటే నువ్వు వసూలు చేస్తున్నావు కదా ఫీజులు, మింగేశారు కదా మీరు మీ ప్రభుత్వంలో, వాళ్ళకు కూడా వెసులుబాటు కల్పిస్తూ ఇప్పుడు ఆ ఫీజు కట్టాల్సిన అవసరం లేకుండా ఆ ఫీజు డబ్బులతో ఇప్పుడు ఎగ్జామ్స్ రాయడానికి అవకాశం కల్పించారు లోకేష్ గారు. గత 2014-19 మధ్యన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 2 డిఎస్సీలు జరిపి 18,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసింది టీడీపీ ప్రభుత్వం ఆనాడు. చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ల ముఖ్యమంత్రి హోదాలో దాదాపు 11 డిఎస్సీలు జరిపి 1,80,000 చిల్లర పోస్టులు భర్తీ చేసి చరిత్ర సృష్టించారు. ఇప్పుడు విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల్లో 90% పైగా ఆయన హయాంలో నియమింపడ్డ వాళ్ళే. ఆయన ఇచ్చిన ఉద్యోగాలు అవన్నీ నీకు ఆకడుపంటే కదా, ఆ ఉద్యోగుల్ని ఆ ఉపాధ్యాయుల్ని వాళ్ళ విధిని వాళ్ళు నిర్వర్తించకుండా ఇష్టం వచ్చినట్టు వాడుకున్నావు. బ్రాందీ షాపుల దగ్గర కాపలా పెట్టుకున్నావు. నీకు ఆకడుపంటే ఈ ఉపాధ్యాయులంతా నాకు పనిచేయరు, వీళ్ళంతా చంద్రబాబు గారి హయాంలో నియమించబడ్డారు, తెలుగుదేశం పార్టీలో నియమించబడ్డారు, వీళ్ళ వల్ల మనకు ఉపయోగం లేదని చెప్పి వాళ్ళ మీద కక్ష కట్టి మరి వాళ్ళ ఇబ్బంది పెట్టావు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సమగ్ర శిక్షా సొసైటీ ఆధ్వర్యంలో కస్తూర్బా బాలిక విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 729 నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులు కూడా భర్తీ చేసింది. నువ్వు వాటి గురించి ఎప్పుడన్నా ఆలోచించావా? ఎప్పుడన్నా ఒక్క నిమిషం ఆలోచించావా? 90 మంది ఎస్టీ యువతని కొత్తగా ఉపాధ్యాయులుగా నియమించింది. 700 కోయ భారతి టీచర్ పోస్టులు భర్తీ చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చినాక ఇవన్నీ జూనియర్ కాలేజీల్లో 700 మంది సిబ్బంది సేవలు పునరుద్ధరణ చేశారు. 476 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 3,619 మంది కాంట్రాక్ట్ లెక్చరర్ల సేవలు పునరుద్ధరణ చేశారు. నీదేమో దగా డిఎస్సి, ఇందాక చెప్పుకున్నాం, నీది బోటకపు డిఎస్సి, దగా డిఎస్సి, మోసపూరితమైన నోటిఫికేషన్ అది. 2019 ఎన్నికల ముందు రాష్ట్రంలో 2,30,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని, టీచర్ పోస్టులు 23,000కు పైగా ఖాళీలు ఉన్నాయని, మెగా డిఎస్సి ఇస్తానని యువతకి నువ్వు ఇచ్చిన హామీ జగన్ రెడ్డి గారు గుర్తెచ్చుకోండి. హామీ ఇచ్చావా లేదా? అధికారం చేపట్టిన 4 ఏళ్ల 9 నెలలకు తర్వాత 2024 ఎన్నికలకు సరిగ్గా 2 నెలల ముందు నాటకాలు మొదలుపెట్టావు. కేవలం 6,100 పోస్టులకు డిఎస్సి విడుదల చేసి నిరుద్యోగుల్ని వంచావు, మోసం చేసావు. నిలువున వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని చిదిమేశావు. పాదయాత్రలో నీ నోటికి వచ్చిన హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే నీ విశ్వరూపం చూపించావు ప్రజలకి, ఆ విద్యార్థులకి. దారుణంగా మోసం చేశావు. 2014, 2019 చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2 సార్లు నోటిఫికేషన్ ఇస్తే 2019, 2024
జగన్ నువ్వు ఒక్కసారి కూడా ఇవ్వకపోవటం, నోటిఫికేషన్ విడుదల చేయకపోవటం, సిగ్గుపడకుండా ఇంకా నిస్సిగ్గుగా తప్పుడు రాతలు రాపేస్తున్నావు, తప్పుడు ప్రచారం చేస్తున్నావు. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి ఏడాది డిఎస్సి అని, అధికారం చేతిలో ఉన్నప్పుడు ఒక్క డిఎస్సి కూడా ప్రకటించకుండా మెగా జంబో మినీ డిఎస్సి అని కాలం గడిపేసి దగా చేసావు యువతని. చాలా కౌలు చెప్పావు, మెగా అన్నావు, జంబో అన్నావు, కొత్త పేర్లు పెట్టావు. నీకు ఎవడ స్క్రిప్ట్ రాసిస్తాడో కానీ అద్భుతంగా మాట్లాడావు, వంచావు అందరినీ, మాట తప్పావు, మడం తిప్పేశావు. ఇక ఆ టెట్ డిఎస్సి కలిసి నోటిఫికేషన్ ఇచ్చి అభ్యర్థులను గందరగోళానికి గురి చేసి అయోమలో పడేసిన గనుడు నువ్వు జగన్ రెడ్డి. నోటిఫికేషన్ ఇచ్చిన 30 రోజుల్లోనే పరీక్షలు పెట్టడానికి ప్రణాళిక చేసిన తుగ్లక్ దేశంలో ఎక్కడైనా ఉన్నాడా అంటే కేవలం జగన్ రెడ్డి మాత్రమే. ఇప్పుడు ఏమంటున్నారు మీ వాళ్ళు? మీ పేపర్ ఏం రాస్తుంది, మీ టీవీ ఏం చెప్తుంది, మీ సోషల్ మీడియాలో ఏం ప్రచారం చేస్తున్నారు? డిఎస్సి ప్రకటించారు, సమయం లేదంటున్నారు. నీకు తెలుసో లేదో తెలుసుకునే ప్రయత్నం చేయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు పెట్టి, కోచింగ్ సెంటర్లు పెట్టి అందరికీ శిక్షణ ఇస్తున్నారు. సమయం తక్కువ ఉంది, ఎట్లా అని మొత్తుకుంటున్నావు కదా. నీకు తెలియదేమో, నీ నాయకులు నీకు చెప్పట్లేదేమో, లేదు మీ జర్నలిస్టులు మీకు చెప్పట్లేదేమో, నీకు స్క్రిప్ట్ రాసిచ్చేవాళ్ళు నీకు చెప్పట్లేదేమో. మొత్తం వివరాలు తెప్పించుకో, నువ్వు తెలుసుకో, పేపర్లు చదువు. సాక్షి చదివితే నీకేం తెలుస్తుంది? మిగతా పేపర్ అన్నీ చదువు, ప్రపంచంలో ఏం జరుగుతుందో నీకు అర్థమవుతుంది. 9 నెలల నుంచి శిక్షణ ఇస్తున్నారు డిఎస్సి. ఇప్పుడు ప్రిపేర్ అభ్యర్థులకి కోచింగ్ సెంటర్లు పెట్టారు, ఫ్రీగా ఇస్తున్నారు. ఆ మాత్రం కూడా అవగాహన లేదు నీకు. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం నాణ్యమైన విద్యలో 3వ స్థానం నుంచి 19వ స్థానానికి దిగజార్చావు నువ్వు. 2014-19 మధ్యలో 3వ స్థానంలో ఉంటే నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత 19వ స్థానానికి దిగజార్చావు. 2013లోనే రద్దు చేసిన అప్రెంటిస్ విధానాన్ని జగన్ రెడ్డి పునరుద్ధరించాడు. అంటే డిఎస్సి ద్వారా ఉద్యోగాలు పొందిన టీచర్లకు 2 ఏళ్ల పాటు పే స్కేల్ అమలు చేయకుండా గౌరవ వేతనంతో సరిపెట్టేలా ప్లాన్ చేసిన దగాకోరు జగన్ రెడ్డి. అవునా కదా? సమానం చెప్పి వాళ్ళకి. ప్రభుత్వం టీచర్ల మీద కత్తి కట్టావు నువ్వు. ఇందాక చెప్పుకున్నట్టు వాళ్ళందరినీ చంద్రబాబు నాయుడు గారు నియమించారన్న దుగ్ధతో, కోపంతో, కసితో వాళ్ళకి ఏం చేసినా ఉపయోగం ఉండదని అనుకున్నావేంటో వాళ్ళ మీద కత్తే కట్టాను ఏకంగా. రాష్ట్ర వ్యాప్తంగా 169,642 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులపైన కక్ష సాధించే నిజమా కాదా? నువ్వు చెప్పాలి. విద్యార్థులకు పాఠాలు చెప్పనివ్వకుండా వాళ్ళకి రకరకాల యాప్లు ఇచ్చి బట్టలు నొక్కించి వాళ్ళ చేత మిగతా ఖాళీ సమయాల్లో బ్రాందీ షాపుల దగ్గర కాపలా పెట్టి ఎంత హింసించావో ఆ ఉపాధ్యాయులందరికీ తెలుసు. పిఆర్సీ సాధన కోసం ఉద్యోగులు నిర్వహించిన విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డు ముట్టడికి ప్రయత్నించిన ఉపాధ్యాయులపైన లాఠీ చార్జ్ చేయించిన దుర్మార్గుడివి నువ్వు. చేయించలేదా? ఆ వార్త ప్రపంచం అంతా చూడలేదా? రాష్ట్రం అంతా చూడలేదనుకున్నావా? ఇవాళ సిగ్గు శరం లేకుండా ఆ ఉపాధ్యాయుల గురించి ఏదేదో చెప్తున్నావు. గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న గురువులను మద్యం దుకాణాల ముందు కాపలా పెట్టించావు. మరుగుదొడ్లు కూడా కడిగించావు. ఆ డ్యూటీ కూడా ఆల్కప్పు చెప్పావు నువ్వు. సిఫార్సు బదిలీల పేరుతో 50 కోట్లు అక్రమంగా లాగేస్తున్నారు మీరు. ఎన్నికలకు ముందు మీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ట్రాన్స్ఫర్ల పేరు చెప్పి నొక్కేసిన డబ్బు విలువది. వాళ్ళందరూ ఎన్నికలైన తర్వాత రోడ్డెక్కి మొత్తుకున్నా పట్టించుకోవాలా. నీకు తెలుసు ఆ దోపిడీ సంగతి, నువ్వు పట్టించుకోవాలా. మళ్ళీ వెంటనే ఆయన అక్కడ ఎమ్మెల్యేగా ఓడిపోగానే తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఇచ్చావు. ఏ మూటలు ఎట్లా చేతులు మారినాయో మరి. బొత్స సత్యనారాయణకి నువ్వు ఎమ్మెల్సీ ఇచ్చావు. ఎన్నికల విధుల నుంచి కావాలని తప్పించే ప్రయత్నం చేశావు. అవునా కాదా? పని వేళల్లో కాకుండా రాత్రి సమయంలో విద్యార్థుల ఇళ్లకు వెళ్ళి నోటు పుస్తకాలు తనిఖీలు చేయాలని ఆదేశించారు. రాత్రిపూట తనిఖీలు చేయడం ఏంటి? పగలేమో నీ చెత్త పనులు చేయించుకుని బ్రాందీ షాపు దగ్గర కాపరాలు పెట్టించుకుని రాత్రిపూట వెళ్ళి తనిఖీలు చేయాలా ఉపాధ్యాయులు? అన్నీ మర్చిపోతారా? ఉపాధ్యాయులు మర్చిపోతారా? వాళ్ళు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు మర్చిపోతారు అనుకున్నావా? ఆన్లైన్లోనూ నోటు పుస్తకాలు తనిఖీ చేసి టీచర్ల మీద ఒత్తిడి పెంచారు మీరు. పాఠశాలలో 27 అంశాలు పరిశీలించాలంటూ 30 తిప్పలు పెట్టావు ఆ ఉపాధ్యాయులు నువ్వు. మధ్యాహ్న భోజన పథకం, నాడు నేడు పనుల బాధ్యతలను అప్పగించారు మీరు.
ఫోటోలు తీసి యాప్లో అప్లోడ్ చేయాలని నిబంధన పెట్టింది కూడా నువ్వే. ఫోటోలు అప్లోడ్ కాకపోతే షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చింది మీరే ఆ ఉపాధ్యాయులకి. నాడు నేడు పనుల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించి ప్రధాన ఉపాధ్యాయుల మీద ఒత్తిడి పెంచావు. తీవ్రమైన మానసిక ఒత్తిడి లోనయ్యారు అంతా. స్కూల్ నిర్వహణ చూసుకుంటారా? ఆ విద్యార్థులకు బోధన చేస్తారా? నీ చెత్త పనులకి ఫోటోలు అప్లోడ్ చేసుకుంటూ కూర్చుంటారా? బటన్ నొక్కుండా కూర్చుంటారా? అవన్నీ పక్కన పెట్టి చేసిన అరాచకాలన్నీ మర్చిపోయినట్టు నటిస్తూ ఇవాళ మాట్లాడటం విడ్డూరంగా లేదా జగన్ రెడ్డి? కోడిగుడ్లను గుత్తేదారు సకాలంలో బడికి సరఫరా చేయకపోతే, నువ్వు ఆ సరఫరా చేసిన గుడ్లకి పేమెంట్ లేకపోతే, చేయని చోట విద్యార్థులకు గుడ్డు పెట్టలేదని ప్రధాన ఉపాధ్యాయులకి షోకాజ్ నోటీసులు ఇచ్చారు మీరు. దానికి వాళ్ళకేంటి సంబంధం? నువ్వు పేమెంట్ ఇవ్వకపోతే నీకు గుత్తేదారు సప్లై చేయడు. దానికి ప్రధాన ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు? ఆయనకేం సంబంధం? ఆయనకేంటి బాధ్యత? సకాలంలో ఎప్పుడన్నా నువ్వు జీతాలు ఇచ్చావా ఉపాధ్యాయులకి? ఒక్కసారన్నా నీ 5 ఏళ్ల పాలనలో నువ్వు ఒక్కసారన్నా జీతాలు ఇచ్చావా? అలాంటి నువ్వు ఇవాళ డిఎస్సి గురించి, డిఎస్సి నోటిఫికేషన్ గురించి మాట్లాడుతున్నావా? విడ్డూరంగా లేదా? నీ మనసాక్షి లేని నీ సాక్షిలో వికృత రాతలు రాపిస్తున్నావు. నీ రాతలను పట్టించుకునేవాళ్ళు లేరు, చూసేవాళ్ళు లేరు, స్పందించేవాళ్ళు కూడా లేరు. నువ్వు విద్యార్థులకు ఎంత అన్యాయం చేశావో, ఆ ఉపాధ్యాయుల్ని ఎలా టార్చర్ పెట్టావో, నాడు నేడు అంటూ బళ్ళ పేరు చెప్పి, స్కూల్స్ పేరు చెప్పి, అభివృద్ధి పేరు చెప్పి ఎన్ని వందల కోట్లు దోచుకున్నావో అందరికీ తెలుసు. రాష్ట్రంలో ప్రతి విద్యార్థికి తెలుసు నీ దోపిడీ సంగతి. ప్రతి ఉపాధ్యాయుడికి తెలుసు నువ్వెంత కర్కోటకుడువో. మారండి. మారకపోతే మాట్లాడే అవకాశం కూడా ఎవరు ప్రజలు మీకు.